వీడియోలో మనం మోపిదేవి టెంపుల్కి అయితే విజిట్ చేయబోతున్నాం. విజయవాడ టు అవనిగడ్డ కరకట్ రూట్ అంటారు. అమ్మ హాయ్ చెప్పు అందరికి. వెళ్ళే రూట్ అంతా కూడా చాలా బాగుంది చూడండి. హలో హాయ్ గాయ్స్, ఐఎమ్ దుర్గా ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు ఈ వీడియోలో మనం మోపిదేవి టెంపుల్కి అయితే విజిట్ చేయబోతున్నాం విజయవాడ నుంచి. సో బై రూట్ మనం ఇప్పుడైతే ఆన్ ద వేలో ఉన్నాం. ఇది విజయవాడ టు అవనిగడ్డ కరకట్ రూట్ అంటారు. సో ఈ రూట్లో అయితే మనం వచ్చే రూట్ అంతా కూడా చాలా రోడ్ అనేది చాలా బాగోలేదు. ప్రజెంట్ అయితే వ్యూ బాగుందని ఆగాం. బ్యాక్గ్రౌండ్ చూడండి చాలా బాగుంటుంది. సో ఈ జర్నీలో నాతో పాటు నేను మా అమ్మ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అమ్మ హాయ్ చెప్పు అందరికీ. సో మా అమ్మ నేనైతే ఇప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. సో అక్కడ జరిగే ఆ టెంపుల్ గురించి అండ్ ఆ టెంపుల్కి వెళ్ళే రూట్ అంతా కూడా ఈ వీడియోలో చూద్దాం మనం. సో డూ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. మనమైతే ఇప్పుడు ఆన్ ద వేలో ఉన్నాం. ఈ రోడ్డు అయితే చూడండి చాలా చోట్ల ఈ గుంతలుగా ఉంది ఈ రోడ్డు అంతా కూడా. సో మీరైతే ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఇటు ఏంటంటే డివైడర్ కూడా ఉండదు. ఈ రెండు పక్కల బస్సులు వెళ్ళే రూట్ అనమాట. ఇది కరకట్ట రోడ్ అంటారు. విజయవాడ టు అవన్గడ్డ రూట్ అనమాట. చుట్టూ అయితే నేచర్ అయితే చాలా బాగుంది ఈరోజు. మేము ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఒక 11కి స్టార్ట్ అయ్యాము. ప్రజెంట్ అయితే ఒక కరకట్ట రోడ్ అనేది ఒక కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో జరుగుతుంది, రిపేర్ వర్క్స్. సో ఒక ఊర్లోకి అయితే డైవర్ట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఆ ఊర్లో నుంచి అయితే వెళ్తున్నాం. ఈ వెళ్ళే రూట్ అంతా కూడా పచ్చని పొలాలు, ఈ తాటి చెట్లు, ఈ కొబ్బరి చెట్ల మధ్య వెళ్తుంటే ప్రయాణం చాలా బాగుంది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఈ మన సిటీలో ఎక్కడా కనబడదు. వెళ్ళే రూట్ అంతా కూడా చాలా బాగుంది చూడండి. గైస్ ఇదైతే ఎంట్రన్స్ మోపిదేవి విలేజ్లోకి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం. సో ఈ రూట్లో అయితే మనం ఇంకా స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. ఇదైతే పార్కింగ్ ప్లేస్. ఇక్కడ కార్స్కి అండ్ బైక్స్కి కూడా పార్కింగ్ స్పేస్ అయితే ఉంది. బైక్ వచ్చి అయితే 20 రూపీస్, కార్కి అయితే 50 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ కోనేరు ఉండిద్ది. కోనేరు మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ స్టాచ్యూ ఉండిద్ది. చాలా బాగుండిద్ది ఇక్కడైతే చాలా పెద్ద కార్ పార్కింగ్ స్పేస్ అయితే ఉంది. చాలా వెహికల్స్ వస్తున్నాయి. ఇప్పుడైతే మనం గుడి బయట అయితే ఉన్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి గుళ్ళోకి వెళ్ళాలి. యాక్చువల్లీ ఫోన్స్ అవి అలో లేదంట. సో లోపల గుళ్ళో టెంపుల్లో అయితే రికార్డ్ చేయలేకపోయా. కాకపోతే గుళ్ళోకి మనకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా ఇక్కడి నుంచి అయితే మనం పర్చేస్ చేసి లోపలికి అయితే వెళ్ళొచ్చు. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే బయటకు వచ్చాము. ఇక్కడ నిత్యాన్నదానం అది జరుగుతుందన్నమాట. ఇక్కడ లంచ్ చేశాను. చాలా బాగుంది ఇక్కడ లంచ్ అనేది. డైలీ ఒక 3 అవర్స్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ 3 అవర్స్ పాటు ఈ నిత్యాన్నదానం అనేది జరుగుతుంది. చాలామంది వచ్చారు నేను విజిట్ చేసినప్పుడైతే. ఇక్కడైతే రైస్ అండ్ పప్పు, పచ్చడి, సాంబార్ అండ్ మజ్జిగ పెట్టారు నేను వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడైతే చూడండి, ఇక్కడ దీపాలు అవి వెలిగిస్తూ ఉంటారు. మనకి ఇక్కడ దర్శనం అయిపోయాక మనం ఏమన్నా కొనుక్కోవాలంటే దేవుడి బొమ్మలు, తాయెత్తులు ఏమన్నా ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి అవైలబుల్గా. అండ్ ఇక్కడ ప్రసాదం కూడా ఉంటుంది. చాలా టేస్ట్గా అయితే ఉంది. నేను తీసుకున్నాను. ఇక్కడ లడ్డు అయితే నల్ల బెల్లంతో చేసినట్టున్నారు. చాలా బాగుంది. లడ్డు వచ్చి 15 రూపాయలు అండ్ పులిహార అయితే 10 రూపీస్. అండ్ ఇక్కడ ఒక పెద్ద చెట్టు అయితే ఉంది. ఇక్కడ ఈ చెట్టుకి ముడుపులు అవి కడుతూ ఉంటారు వాళ్ళ కోరికలు అవి నెరవేరడానికి. చాలా బాగుంది. ఇక్కడ మీరు వాటి సామాన్లు ఇక్కడే దొరుకుతాయి. అన్నీ కూడా ఇక్కడే పర్చేస్ చేసి మనం అయితే కట్టచ్చు. సో ఈ వీడియో అయితే ఇంతవరకే, చాలా షార్ట్ అండ్ స్వీట్. సో థ్యాంక్స్ ఇక్కడ వరకు అయితే వాచ్ చేసినందుకు ఈ వీడియోని. I will see you in the next video. Until then, bye bye.